దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కలెక్టర్ గారు, అలాగే డీసీపీ గారు, ఏసీపీ గారు, గౌరవనీయులు బాలకృష్ణ సార్ గారు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. కానీ అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఈ ర్యాలీని మనం ప్రారంభించుకుందాం. లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల్లో మందులు ఉందాం, ఆరోగ్యాన్ని కాదనవ్వండి. దయచేసి స్లోగా నడవండి, వెనక వాళ్ళు కూడా వచ్చేటట్టు. బాబు స్లోగా పోనీ, నువ్వు మనం చూసుకుంటా పోనీ, సైడ్ అవుతాను లేదా. లైసెన్స్ ఉన్న షాపుల నుంచే మందులు కొనండి. ఒకవేళ ఆ షాపుకు లైసెన్స్ ఉన్నదా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఓడిఎల్ఎస్ అనే పోర్టల్ ఉంటుంది. మన గవర్నమెంట్ ఓడిఎల్ఎస్ అనే పోర్టల్ని ఏర్పాటు చేసింది. ఆ పోర్టల్లోకి పోయి ఆ షాప్ పేరు కానీ ఆ లైసెన్స్ నెంబర్ కానీ కొడితే ఆ షాపు ప్రభుత్వ ఆమోదితం పొందిందా లేదా అనేది తెలుస్తుంది. కాబట్టి అట్లా మన ఫిర్యాదు చేయాల్సిందిగా విజ్ఞప్తి. నకిలీ మందులపై ఎలాంటి సమాచారం ఉన్నా నకిలీ ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని రెండు రకాల మందులు ఉంటాయి. ఒకటి ప్రిస్క్రిప్షన్ అవసరమైన మందులు, ఒకటి నాన్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. వాటిని ఓటీసీ, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంటాం. ఓటీసీ డ్రగ్స్ ని ఎట్లా గుర్తుపట్టాలంటే మనం టీవీలో యాడ్ వస్తుంది, అది ఓటీసీ డ్రగ్. దాని మీద ప్రిస్క్రిప్షన్ డ్రగ్. ఏ మందు మీద అయితే షెడ్యూల్ హెచ్ వార్నింగ్ ఉంటుందో అది షెడ్యూల్ హెచ్ డ్రగ్, H1 వార్నింగ్ ఉంటుందో అది షెడ్యూల్ H1 డ్రగ్, G వార్నింగ్ ఉంటుందో షెడ్యూల్ G డ్రగ్. హెచ్ వార్నింగ్ లో ఏముంటుందంటే the medicine should be sold under on prescription of a registered medical practitioner. చెప్తున్నారంటే ఓన్లీ 80% ఆఫ్ ద టోటల్ డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ ఫార్మసీస్ మాకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ పరిధిలో ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు రిజిస్టర్ కాలేదు. సో రిజిస్టర్ ఖచ్చితంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఇస్ వెరీ పవర్ఫుల్ రెగ్యులేటరీ యాక్ట్. దయచేసి మీరు ఈ యాక్ట్ యాంబిట్లో ఖచ్చితంగా రావాలి. ఏదైతే మీకు గ్యాప్స్ ఉన్నాయి రూరల్ ఏరియాలో కావచ్చు, కొన్ని ఇక్కడ కూడా ఎఫెక్టివ్ ఫార్మసిస్టులు ఉంటారు, వాళ్ళు దయచేసి మీరు ఇక్కడ మీ డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. అండ్ మీరు ఈ మొత్తం డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఒక భాగస్వామి ఉండాలి. ఫస్ట్ అది అయిపోతే మీ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్. సెకండ్ ఉంది మున్సిపల్ యాక్ట్ కింద ఏమేమి డ్యూటీస్ ఉన్నాయి. మున్సిపల్ యాక్ట్ కింద మీ డ్యూటీస్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ మీ షాప్ ఉంటాయి కదా, దట్ కెనాట్ రన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ పర్మిషన్. ఇట్ షాల్ కంపల్సరీ అక్కడ కమర్షియల్ బిల్డింగ్ పర్మిషన్ ఉండాలి ఫస్ట్. సెకండ్, ఖచ్చితంగా మీరు ఆఫ్టర్ ఆక్యుపేషన్ ఆఫ్ ద ప్రెమిసెస్ ఖచ్చితంగా మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. మీ డ్రగ్ కంట్రోల్ లైసెన్స్ ఈజ్ నాట్ సిమిలర్ టు మీ ట్రేడ్ లైసెన్స్. సో ఖచ్చితంగా లోకల్ బాడీస్ మున్సిపల్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, అక్కడ నుంచి మీరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. మీరు ప్రిస్క్రిప్షన్ ఖచ్చితంగా అడగాలి. సో ఓటీటీ అండ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ తేడా ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మీకు ప్రిస్క్రిప్షన్ ఏదైనా మీ జిల్లాలో ఉన్న దగ్గర ఉన్న డాక్టర్స్ నుంచి వస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇక్కడ ఉన్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ ఉందా లేదా. సెకండ్, మీకు వేరే జిల్లా నుంచి ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వస్తే ఖచ్చితంగా అనుమానం రావాలి. ఓకే, జిరాక్స్ కాపీ మీద మీరు ఇవ్వాలండి. Without from a registered medical practitioner. I understand that misuse of such medicines